రెండు ఫ్యామిలీలు కలిసి క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్తే ఎలా ఉంటుందో సరికొత్తగా చూపించడానికి మీ ముందుకొస్తుంది గలాటా గ్యాంగ్. ప్లీజ్ వెల్కమ్ గలాటా గ్యాంగ్. హాయ్ హాయ్, పేరేంటి? మనం యాడికి వచ్చినాం? ఉప్పల్. వాని చేతిలో ఉంది, బాగుంది. రెండు కలుపు. ఉప్పల్ బాల్. బాగుంది, మైండ్ తెలుగు బలు ఉంది నీకు. బాగా వాడతా నేను. ఇక్కడ కూడా వాడు. సరే కానీ నీ పేరేం పేరు? అర్థం కాలే. ఆవేశం స్టార్. వేషాల ముగ్గుల్లో వేషాలు వేసుకుని సాయంత్రానికి ఆవేశంతో పడిపోయినావు. నువ్వేంది ఆవేశం స్టార్? నువ్వు నీ ఫేసు. ఫైనల్ మ్యాచ్కి వచ్చారా? లేదు సార్, ఇక్కడ పైనాపిల్ పంట వేసాము. అందరూ పంచి పెడదామని ఫైనల్లో. ఈసారి మా టీమే కప్పు కొడుతుంది తెలుసా? ఏంది మీ టీం కప్పు కొడుతుందా? కప్పు కొడితే ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది సార్? కప్పు కొడితే ఏమవుతుంది తెలుసా? సార్ ఏమవుతుంది? నొక్కు పడుతుంది. సార్ మళ్ళా అన్నమాట, ఈ ప్లేట్స్ ఏ ప్లేట్స్ ఇస్తాం సార్? నాకు ఈ ప్లేట్స్ ఎవరు ఇష్టం కాదు బా. నాకు ఇష్టమైన పేరు ఎంఎక్స్ పేరు డివిడి పేరు. సార్ దాంట్లో కూడా ప్లేయర్ ఉంది కదా. ఆ ప్లేయర్ కాదు సార్, ఇక్కడ ఆడే వాళ్ళు ఎవరు ఇష్టమని. అట్లా టైంలో అందరిని చూస్తా అంట నేను. ఇక్కడ ఆడే వాళ్ళు ఎవరు ఇష్టమో చెప్పండి సార్. అందరూ ఇష్టమే. వెనకాల కెమెరా ఉంది, అమ్మాయి ఉంది, ఆమె ఇష్టం. సార్ అమ్మాయి అంటే చెప్పుతో కొడుతుంది. నీకు విషయం తెలుసా? చెప్పండి సార్. ఆ డంపేర్ ఉన్నాడే, ఉన్నాడు. ఆయన క్యాప్ ఎందుకు పెట్టుకుంటే తెలుసా? ఎందుకు సార్? ఎవరు చెప్పొద్దు మళ్ళా. అసలు చెప్పండి సార్. చెప్పవు కదా. నాకు ఒక్కరికి చెప్పండి. ఆయనకు బట్టతలు ఉంది. మీరు ఎప్పుడు చూసినారు సార్? అలా స్నానం చేసేటప్పుడు చూసినదే. ఈ ఫోన్ పోవడం లేదే. ఏమైంది సార్? ఈ ఫోన్ ఎందుకు పోలేదు చూడు. ఏదో ఒకసారి ఎట్టేయండి సార్. ఫ్లైట్ మోడ్లో ఉంది సార్. కావాల్సిన పెట్టా. నీకు తెలుసో లేదని. సార్ ఏమైంది సార్? అయినా మీరు ఏ జాబ్ చేస్తుంటారు సార్? మీరు సాఫ్ట్వేర్ కంపెనీ. వావ్, సూపర్ సార్. మీరే కంపెనీ? డ్రామా కంపెనీ. డ్రామాలు బాగా వేస్తున్నట్టున్నావు. సార్ మ్యాచ్ వచ్చేటప్పుడు ఈ టికెట్ చూపించా సార్, చల్లలేదంట. చూడండి ఒకసారి. ఏ టికెట్ చూపించేది సార్? చూడండి సార్ ఏదో. సార్ ఇది సినిమా టికెట్ సార్. అందుకే చల్లా సార్ ఇది. సార్ ఇంతకీ ముంబైలో మీరు ఎక్కడ ఉంటారు? ముంబైలో ఎక్కడ ఉంటానా? మీరు బిజినెస్ మ్యాన్ సినిమా చూసారా? 4 సార్లు చూసిన. దాంట్లో డైలాగ్ ఉంది కదా, మిద్ది పైన చెప్తాడు కదా, ఆ మిద్ది కింద మేము ఉంటాం. ఏం సార్? ఆ మిద్దికి నేను చాలా సార్లు వచ్చినాను సార్. మీకు కనిపించలేదు. నేను అప్పుడు వేరే మ్యాచ్ చేస్తానులే. సార్ మీరు కేజీఎఫ్ మూవీ చూస్తారా? 3 సార్లు చూసినా. దాంట్లో హీరో ఇష్టమా హీరోయిన్ ఇష్టమా? సార్
దగ్గర చెప్తా వాళ్ళిద్దరు కాదు కానీ కూర్చొని కథ ఏంటంటే చూడు ఆంటీ ఆంటీ ఇష్టం సార్ ఆంటీ ఇష్టం సార్ బాగుంటుంది కదా సూపర్ ఉంటుంది. నీకు కూడా కదా మీ ఆవిడకి ఫోన్ చేస్తాడు అంత పని చేయదు సార్. మనం పరంపరం. సరే సార్ మీకేమైనా కారు ఉందా? BMW కారు ఉంది సార్. వా సూపర్ సార్. అవును, మీ కాడ ఏం కారు ఉంది? నా దగ్గర పట్టకారు ఉంది అది కూడా కారే కదా సార్? కారే. అవును సార్, మీ ఇంట్లో మీ నాన్నకి ఎంతమంది సార్ పిల్లలు? ముగ్గురం సార్. ఒకటి పెద్దోడు ఒక చిన్నోడు ఉన్నాడు. లాస్టోడు మాత్రం సార్ అయ్యో బాధపడకయ్యా, మమ్మల్ని వదిలేసి ఈ రోజులు అందరూ చచ్చిపోతారా, మనం కూడా చచ్చిపోతాం. అందరం నీ అబ్బా వాడేం చచ్చిపోలా, మమ్మల్ని వదిలేసి చదువుకునేదానికి ఫారెన్ లో ఉన్నాడు. కంప్లీట్గా ఉండవు కదా నువ్వు అందరినీ. సార్ ఇదైతే కొద్దిగా నాకు రావట్లేదు, చదివి పెట్టండి. సార్ హట్టు సార్. హట్టుని తెలుగులో ఏమంటారు? గుడిసే. ఎవరిది సార్ గుడిసే. సార్ మీరు టికెట్లు యాడ్ బుక్ చేశారు సార్? ఆన్లైన్లో సార్. అవునా, సూపర్ సార్. మీరు ఎక్కడ బుక్ చేశారు సార్? పోయే రూమ్లో సార్. అదేం సార్, ఓయోలో కూడా బుక్ చేస్తారా? ఈ మ్యాచ్ ముందు ఆ మ్యాచ్ ఆడొచ్చిన అందుకే అక్కడ బుక్ చేసి. సార్ ఫోన్ వస్తా చూడు. హలో, ఒరే నేను మ్యాచ్ చూస్తున్నా బంగారం, మళ్ళీ చేస్తా. ఎవరు సార్? సార్ నా కొడుకులు సార్, ట్విన్స్. సూపర్గా ఉన్నారు సార్ ఇద్దరు. సార్ ఏదో డౌట్ వస్తుంది సార్. సార్ నా కొడుకులు సార్, ట్విన్స్. సార్ ఏడో మ్యాచ్ పిచ్చింగ్ జరిగింది సార్. సార్ తప్పు మాట్లాడుతున్నారు. లేదు సార్, కెప్టెన్ మీరే సార్, కానీ ప్లేయర్ ఎవరు ఆడినారు సార్. సార్ బాగుండే చెప్తున్నా, నా కొడుకులు సార్ చూడండి, ట్విన్స్ అచ్చు నాలాగే ఉన్నారు. నీలాగనో ఏమో తెలియడం లేదు సార్. సార్ మ్యాచ్ టైం ఏమిటైంది? కాసేపు న్యూస్ పేపర్ చదువుతాను. చదివి పెట్టండి సార్. ఈరోజు అసలు నేను న్యూస్ పేపరే చూడలేదు. సరే సార్ చదువుతాను, ఏనండి. సార్ ఓయోలో దొరికిన 2 తుపాకీలు. దుంపదేగా, ఆ తుపాకీలు కాదు లపాకీలు. ఓయోలో దొరికిన 2 లపాకీలు. సార్ ఓయోలో దొరికిన 2 లపాకీలు చూసి చదువు. సార్ సంస్కరణ బాటలో ముందుకు తీసుకెళ్ళడం ఎలా? ఎవరిని? ఓయని. దుంపదేగా, సంస్కరణ బాటలో ఓయూని ముందుకు తీసుకోవడం ఎలా? ఓయో అని కాదు. మెరుపులు వస్తాయి. మా ఫ్యామిలీ వస్తుంది సార్. ఇక్కడ కూడా మా ఫ్యామిలీ వస్తుంది. ఎంజాయ్ లేదు, బొంగు లేదు. సార్ బంగారం, నా బొగ్గు. అందుకే నిన్ను రానని చెప్పిన. సరే సార్ అచ్చం డీ జోడి లాగా ఉంది కదా మా జోడి. మాదేమన్నా కళ్ళ జోడిలా ఉందా? మాది డీ జోడినే. సమాజంలో మేము బయటకు వెళ్తే అందమైన జంట అంటారు తెలుసా? అది అందమైన జంట కాదు, మందమైన జంట. సార్ సమాజంలో మేము బయటకు వెళ్తే మంచి రెస్పెక్ట్ ఇస్తారు తెలుసా? మాకేం రైస్ ప్యాకెట్ ఇస్తారా? మాకు రెస్పెక్ట్ ఇస్తారు. సార్ నా లవ్ గ్యాంగ్ షోకి వెళ్ళాం తెలుసా? అవునా? మేమైనా చెడ్డి గ్యాంగ్కి వెళ్ళామా? మేము లవ్ గ్యాంగ్కి వెళ్ళాం. మరి కనిపించలేదు కదా సార్? ఎడిటింగ్ లో తీసినట్లే. సార్ ఏమైనా తినడానికి కారంగా తెచ్చారా? కారం పొడి తెచ్చా. వద్దులే, మీరే పెట్టుకోండి.
సార్ ఆ, మీకేమైనా స్పోర్ట్స్ వచ్చా? నాకు ఎందుకు రావు సార్ వచ్చు. ఏమొచ్చు సార్? ఏమొచ్చు సార్? డీడీ స్పోర్ట్స్, టెన్ స్పోర్ట్స్, అవి కూడా స్పోర్ట్సే కదా సార్. అవి కాదు సార్, ఆడే స్పోర్ట్స్, ఆడే స్పోర్ట్స్. బంగారం, నీ చేతి ఇలా తినిపిస్తూ ఈ ఆట చూస్తే ఎంత బాగుందో తెలుసా? ఈ ఆట చూడాలా ఆ ఆట చూడాలనా? కుళ్ళు కుళ్ళు. ఆ, నన్ను ఎందుకు కొడుతున్నావే? నువ్వేం చెయ్యవు కదా అందుకే. నువ్వు తాగే వాటర్ అవుతా, నీ కూర్చుని అవుతా. ఇంకా నయం, చచ్చిపోతే పైన మట్టి అవుతాను లాట్లో, చచ్చిపోతే పైన మట్టి అవుతాను లాట్లో. సార్ మేము లవ్ లో పాజిటివ్ ఉంటాం, ఫ్యామిలీలో కూడా పాజిటివ్ ఉంటాం సార్, ఫ్రెండ్షిప్ లో కూడా పాజిటివ్ ఉంటాం సార్. ఇంకో దాంట్లో పాజిటివ్ ఉండండి సార్. దేంట్లో సార్? కరోనా పాజిటివ్ ఉన్నాను సార్, కరోనా పాజిటివ్ ఉన్నాను సార్. అబ్బా, ఆకలి వస్తుంది బంగారం, ఆకలి ఉంది బంగారం, ఏదో తేవచ్చు కదా. బొగ్గా సరే సరే, నాకు ఆకలి అవుతుంది, ఏమో తీసుకురావచ్చు కదా, పోతున్నారు కలిసిపోండి అట్లా. సార్ ఈ పిల్లలతో చచ్చిపోతున్నాం సార్. బాగానే పిలుచుకోవచ్చిన వెళ్ళను. వీళ్ళ గొడవ ఏమో కానీ ఏమన్నా ప్రాపర్టీస్ ఏమైనా కొన్నారా? ప్రాపర్టీస్ కాదు కానీ సార్, ఈ మధ్య ఒక ప్రాపర్టీ అమ్మి మంచి బండి కొన్నాను సార్, మంచి బండి కొన్నాను సార్. బాగుందా సార్? సూపర్ ఉంది. ఓకే ఓకే, ఎంత వస్తుంది సార్ మైలేజ్? సార్ మైలేజ్ 100 వస్తుంది సార్. 100 అంత ఎట్లా వస్తుంది సార్? సార్ 40 కిలోమీటర్ బండి తీసుకొని పోతుంది, దాని తర్వాత దాన్ని మేము తీసుకెళ్తాం సార్. తాడు కట్టా? యా యా. ఇదమ్మా, అదేంది మైలేజ్ కాదు అది. సార్ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది సార్? సార్ తాళం పెట్టావా? ఇక్కడ అక్కడ ఇదిగో బటన్ ఉంటుంది, సెల్ బటన్, స్టార్ట్ అవుతుంది సార్. మరి దుంప దగ్గర స్టార్ట్ చేయడం కాదు, ఇంజిన్ బాగా పనిచేస్తుందా అని. సార్ భలే పని చేస్తుంది సార్. సరే కానీ ఇంజిన్ హీట్ ఎక్కితే ఏం చేస్తావు? ఈ మధ్య కొత్త ఉపయోగం అనుకున్నాను సార్. ఏంటో? ఇంజిన్ ఎక్కువ హీట్ అయినప్పుడు ఓడి తీసి పిచ్చిలో కడతా సార్. దుంప దగ్గర ఫ్రిడ్జ్లో పెడతారా ఎవరైనా? చల్లబడతావు సార్. సరే ఇంజిన్ బాగుందా? ఎందుకు సార్? వెయిట్ కాదురా, సిచ్యువేషన్. భలే బరువు ఉంది సార్ అసలు. సరే కానీ ఆయిల్ సర్వీస్ చేయించావా? సార్ లేదు సార్, నేను కూడా చేపియొద్దు. ఎందుకో? జుట్టు పెరుగుతుంది సార్. ఈ దుంప దగ్గర బైక్ అని జుట్టు పెడుతుంది ఆయిల్ సర్వీస్ చేస్తే. సరే పోనీ, కనీసం వాటర్ సర్వీస్ అని చేయించావా? అరే వద్దు సార్, జలుబు చేస్తుంది. సార్ మన బైక్ టైర్లు అరిగిపోకుండా ఏం చేయాలి సార్? సార్ చెప్పులు వేయాలి సార్. బండికి చెప్పులా సార్? అవును. నువ్వు వేసుకో సార్ చెప్పులు. లాస్ట్కి వచ్చాం కదా సార్ మ్యాచ్లో. ఏం తగ్గుతాను సార్? అవును సార్, గ్రౌండ్కి వచ్చినప్పుడు ఏం లేదు, గ్రౌండ్కి వచ్చినాకే దగ్గు వస్తుంది సార్. ఇది అదేనా సార్? సార్ ఇది అదే సార్. ఏమో సార్, తేడా కొడుతుంది సార్. బతికుంటే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. చూసారు కదండి, ఒకరి మీద ఒకరు పంచులేసుకుంటూ మనల్ని అందరినీ ఎలా నవ్వించారో. ఇలాగే మీరు నవ్వుతూ ఉండాలంటే ప్రతి ఆదివారం మన 95 న్యూస్లో రాత్రి 8 గంటలకు తప్పకుండా చూడండి. నేను మీ అత్తిని సత్తి. నేనేమన్నా పప్పు గుత్తా? నేను అత్తిని సత్తినే. నేను జాతకం చెప్తే తిరుగులేదు. ఒక్క నిమిషం. తిరిగినావు. నా నాడికి
మీద మచ్చలు ఉన్నాయి తెలుసా? నా నాకి మీద అగ్గిపెట్టే మచ్చ ఉంటాడా? నా నాకి మీద అగ్గిపెట్టే మచ్చ ఉంటాడా? నా నాకి మీద మచ్చలు ఉంటాయి. అవి పంచి భక్తుల్ని ప్రవేశపెట్టండి. రండి నాయన. ఏం చూస్తున్నారు? స్వామి మహిమని. అది మా గురువు గారి ప్రతిభ. ప్రతిభ వచ్చిందంట్రా, ప్రతిభ వచ్చిందంట్రా. స్వామి ఐశ్వర్ ఆందోళన అవ్వాలంటే ఏం చేయాలి స్వామి? ఆడియన్స్ మాందులు అయితే స్వామి ఆ వాయిస్ ఉంటే, ఆడియన్స్ మాందులు అయితే స్వామి ఆ వాయిస్ ఉంటే. స్వామి ఈ తాడు కట్టుకుంటే శుభం జరుగుతుందా అశుభం జరుగుతుందా? ఒక్క నిమిషం తల్లి. ఓకే స్వామి. ఆంది బూంది లడ్డు 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 కోసమా, లడ్డు కోసమా. ఒరే దేవుడు ఇంత డబ్బులు ఇచ్చారా, ఒకసారి దేవుని తలుచుకుందాం రా మనం. ఓకే గురువు గారు. ఆంది బూంది లడ్డు.